అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జ్యోతిష్యం లాగానే న్యూమరాలజీ ద్వారా ఒకరి భవిష్యత్తును అంచనా వేయవచ్చు. వృత్తి, ఆరోగ్యం, వ్యాపారం, సంపద, విద్య, వివాహం మొదలైన వాటి గురించి తెలుసుకోవడానికి ఈ న్యూమరాలజీని ఉపయోగిస్తారు. కొన్ని తేదీల్లో పుట్టిన వారికి లక్ష్మీదేవి అనుగ్రహం దక్కుతుంది. సంపదకు చిహ్నం లక్ష్మీదేవి. ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడితే పేదరికం, దుఃఖం వంటివి తొలగిపోయి ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయని నమ్ముతారు. వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ఆర్థిక స్థితి ఎదగాలనుకునేవారు లక్ష్మీదేవిని పూజించడం ద్వారా జీవితంలో సంపదను పెంచుకోవచ్చు. జ్యోతిష్య శాస్త్రం లాగానే న్యూమరాలజీ కూడా ఒకరి భవిష్యత్తును అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. జ్యోతిష్య శాస్త్రంలో 12 రాసులు వారు ఉన్నట్లే సంఖ్యాశాస్త్రంలో 1 నుండి 9 వరకు సంఖ్యల మొత్తం ఆధారంగా ఫలితాలను అంచనా వేయడానికి ఉపయోగిస్తారు. వృత్తి, ఆరోగ్యం, వ్యాపారం, సంపద, విద్య, వివాహం మొదలైన వాటి గురించి తెలుసుకోవడానికి ఈ సంఖ్యలను ఉపయోగిస్తారు. అదే సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహం కొన్ని సంఖ్యల్లో జన్మించిన వారిపై ఎల్లప్పుడూ ఉంటుంది. అలాంటి వారు జీవితంలో పెద్దగా డబ్బు సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం రాదు. న్యూమరాలజీ ప్రకారం మీరు మీ పుట్టిన తేదీ మొత్తం ద్వారా మీ రాడిక్స్ సంఖ్యను కనుగొనవచ్చు. ఉదాహరణకు మీరు ఏదైనా నెలలో 3, 12, 30న జన్మించినట్లయితే అప్పుడు మీ సంఖ్య 3 అవుతుంది. 1 + 2 = 3. ఇలా మీ సంఖ్యను తెలుసుకోవాలి. ఏ నెలలోనైనా 6, 15, 24 తేదీల్లో జన్మించిన వారికి 6వ సంఖ్య ఉంటుంది. సంఖ్యాశాస్త్రం ప్రకారం 6వ సంఖ్యకు అధిపతి శుక్రుడు. ప్రేమ, విలాసం, సంపద, అందానికి ప్రతీక. శుక్రుడు లక్ష్మీదేవితో సంబంధం ఉన్న గ్రహం. సంఖ్యాశాస్త్రం ప్రకారం 6 సంఖ్య లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది. అందువలన నెలలో 6, 15, 24 తేదీల్లో జన్మించిన వారిని చాలా అదృష్టవంతులుగా భావిస్తారు. ఈ తేదీల్లో జన్మించిన వారికి జీవితంలో డబ్బుకు కొదవ ఉండదు. అంతేకాదు వీరి వివాహ జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. వీరు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఈ నెంబర్లలో జన్మించిన వారు జీవితాంతం డబ్బుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవలసిన అవసరం లేదు. చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.